అందరికీ నమస్కారం. ఇవాళ మనం మోహిని ఏకాదశి గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ రోజు ఎందుకంత ప్రత్యేకం? ఇది కేవలం ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, మనల్ని కట్టిపడేసే బంధాలను, భ్రమలను ఛేదించే ఒక అద్భుతమైన అవకాశం. సో ఈ రోజు వెలకున్న అసలు కథ ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం రండి. మోహిని ఏకాదశిలో ఉన్న అసలైన శక్తి ఏంటో తెలుసా? మనల్ని ఎప్పుడూ వెనక్కి లాగేస్తుంటాయి కదా, కొన్ని అనుబంధాలు, కొన్ని కోరికలు. అలాంటి భ్రమలన్నింటినీ ఛేదించుకుని బయటపడ్డానికి ఇదొక గొప్ప మార్గమనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఆత్మను పూర్తిగా శుద్ధి చేసుకునే ఒక పవిత్రమైన రోజు. సరే, అన్నింటికన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం తేదీ. 2026వ సంవత్సరంలో మోహిని ఏకాదశి ఏప్రిల్ 27 సోమవారం రోజున వస్తోంది. మరి అసలు ఈ రోజుకి అంత ప్రత్యేకత ఎందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ రోజుకున్న శక్తి అంతా ఒక అద్భుతమైన పురాణగాథలో దాగి ఉంది. అదే సముద్ర మథనం కథ. దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికిన ఆ గొప్ప కథలోకి ఇప్పుడు వెళ్దాం. చూడండి, ఇక్కడ కథ ఎలా మలుపు తిరిగిందో. దేవతలు, అసురులు ఇద్దరూ కలిసి అమృతం కోసం ఎంతో కష్టపడ్డారు. కాని అమృతం రాగానే అసురులు దాన్ని లాక్కెళ్ళిపోయారు. ఇక విశ్వమంతా గందరగోళంలో పడిపోయింది. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని ఒక దైవిక శక్తి రంగంలోకి దిగింది. ఆ దైవక శక్తే మోహిని. అసలు ఆ పేరులోనే ఎంత అర్థముందో చూడండి. మోహమంటే ఏంటి? ఒక రకమైన భ్రమ లేదా విపరీతమైన ఆకర్షణ. మరి మోహిని అంటే ఆ మోహాన్ని, ఆ భ్రమను జయించేది అనర్థం. విశేషమేంటంటే శ్రీ మహావిష్ణువు ఎత్తిన ఏకైక స్త్రీ అవతారం ఇదే. కేవలం తెలివితో దురాశను ఓడించడానికి వచ్చిన అద్భుత రూపం. చూసారా, ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ఇది కేవలమేదో మాయచేసి మోసం చేయడం కాదు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వేసిన ఒక దైవికమైన ఎత్తుగడ. పశుబలంపై దైవిక మేధస్సు సాధించిన విజయం, దురాశపై వివేకం గెలిచిన సందర్భం. సరే, ఈ కథంతా బావుంది. కాని ఈ పురాణకథకి మనమీరోజు చేసే వ్రతానికి సంబంధమేంటి అని అనిపించొచ్చు. ఎలాగైతే మోహిని ఆ రోజు విశ్వాన్ని ఒక పెద్ద భ్రమ నుండి కాపాడిందో, ఈ వ్రతం మనల్ని మన జీవితంలోని భ్రమల నుండి ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా అపారమైనవి. ఇది మన పాత పాపాలను, కర్మబంధాలను తొలగిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, మన మనస్సులో ఉండే అనవసరమైన ఆకర్షణలను అంటే మోహాన్ని జయించడానికి సహాయపడుతుంది. శరీరాన్ని, మనస్సుని, ఆత్మని కూడా శుద్ధి చేస్తుంది. ఇక చివరగా మోక్షమార్గాన్ని సులభం చేస్తుందని ప్రగాఢ విశ్వాసం. మరి ఇంతటి పవిత్రమైన రోజు యొక్క పూర్తి ఫలాన్ని మనం పొందాలంటే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, దాని నియమాలేంటి, పూజా విధానం ఎలా ఉంటుంది, ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ఉపవాసం ఏప్రిల్ 27న సూర్యోదయంతో మొదలవుతుంది. అయితే దీన్ని అందరూ ఒకేలా చెయ్యాలని లేదు. ఎవరి శారీరక శక్తిని బట్టి వాళ్లు ఆచరించవచ్చు. చాలా కఠినంగా పాటించేవాళ్లు నిర్జల ఉపవాసముంటారు, అంటే మంచినీళ్లు కూడా తీసుకోరు. సాధారణంగా పాటించేది ఫలాహార్, అంటే పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కాని ధాన్యాలు, పప్పులు, ఉల్లిపాయ, వెల్లుల్లిలాంటివి మాత్రం ఖచ్చితంగా తినకూడదు. ఇక పూజా విధానం విషయానికొస్తే ఇది చాలా పద్ధతిగా ఉంటుంది. మొదటిది, సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. తర్వాత విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచి నెయ్యి దీపం వెలిగించి తులసి, పసుపు పువ్వులు, చందనం సమర్పించాలి. ఆ తర్వాత రోజంతా విష్ణు మంత్రాలను జపిస్తూ ఉండాలి. ముఖ్యంగా మోహిని ఏకాదశి వ్రతకథను చదవడం లేదా వినడం చాలా ముఖ్యం. సాయంత్రం హారతి ఇచ్చి వీలైతే రాత్రంతా జాగరణ చేసి ప్రార్థించడం చాలా మంచిది. పూజ మొదలుపెట్టే ముందు ఈ వస్తువులన్నీ సిద్ధంగా ఉంచుకుంటే మంచిది. విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం, తులసి ఆకులు ఇవి చాలా ముఖ్యం. పసుపు పువ్వులు, చందనం, నెయ్యి దీపం, అగర్బత్తి, నైవేద్యం కోసం పండ్లు, పాలు, ఇంకా వ్రతకథ పుస్తకం. వీటిలో ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక శబ్దశక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించటం ఆ దైవిక శక్తితో కనెక్ట్ అవ్వడానికి ఒక అత్యంత శక్తివంతమైన మార్గం. ముందుగా విష్ణు మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఇది మహావిష్ణువు మూలమంత్రం. దీన్ని 108 సార్లు జపించటం వల్ల శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తర్వాత కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనస్సులో ఉండే ఆందోళన, నెగటివ్ ఆలోచనలు తగ్గించి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఇక ఎవరైనా తీవ్రమైన బాధలతో, కష్ట సమయాల్లో ఉన్నట్లయితే వాళ్లకోసం ఈ మంత్రం ప్రత్యేకంగా చెప్పబడింది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇది లోతైన దుఃఖాన్ని తొలగించడానికి చాలా సహాయపడుతుందని అంటారు. ఉపవాసం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ముగించడం కూడా అంతే ముఖ్యం. ఈ ఉపవాసాన్ని విరమించే ప్రక్రియను పారణ అంటారు. దీనికి కూడా కొన్ని చాలా ముఖ్యమైన నియమాలున్నాయి. ఉపవాసాన్ని మరుసటి రోజు అంటే ఏప్రిల్ 28న విరమించాలి. సరైన సమయం పాటించడం చాలా అవసరం. పారణకు శుభముహూర్తం ఉదయం 6:12 మొదలవుతుంది. ఇక్కడ ఒక అత్యంత కీలకమైన నియమముంది. ఇది అస్సలు మర్చిపోకూడదు. హరివాసర అనే సమయంలో ఉపవాసాన్ని విరమించకూడదు. ఇది పారణ సమయం మొదలవడానికి కొంచెం ముందే ముగుస్తుంది. పొరపాటున ఆ సమయంలో గనక ఉపవాసం విరమిస్తే వ్రతఫలం మొత్తం పోతుందని శాస్త్రం చెబుతోంది. సో ఇంకొంచెం స్పష్టంగా చూస్తే ఏప్రిల్ 21న హరివాసరం ఉదయం 6:10 ముగుస్తుంది. కాబట్టి మనం ఉపవాసం విరమించాల్సింది ఆ తరువాతే, అంటే ఉదయం 6:12 నుండి 8:46 మధ్యలో పారణ చేయాలి. వ్రతం యొక్క పూర్తి ఫలం దక్కాలంటే ఈ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇక చివరగా ఈ వ్రతం మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న వేస్తోంది. మన జీవితంలో మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న మోహమేది? ఏ భ్రమ మనల్ని బంధించి ఉంచింది? ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆ భ్రమను ఛేదించుకోవడానికి మనందరికీ సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.